కోసల దేశంలో కేసపుత్త అనే ఒక పట్టణం ఉండేది. అవును. అక్కడి ప్రజలను కాలాములు అని పిలిచేవారు. వాళ్ళు ఒక పెద్ద గందరగోళంలో ఉన్నారు. అంటే ఒక రకమైన అయోమయంలో. సరిగ్గా. ఎందుకంటే వాళ్ళ ఊరికి రకరకాల గురువులు, భిక్షువులు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మా బోధన మాత్రమే సత్యం, మిగతా వాళ్ళందరూ చెప్పేది అబద్ధం అని వాదిస్తున్నారు. ఒక్కరినొక్కరు విమర్శించుకుంటున్నారు. అవును. దాంతో ఆ కాలాములకు ఎవరి నమ్మాలో ఏది నిజమో అర్థం కాలేదు. ఈ కథ వింటుంటే ఇది అప్పటి సమస్యలాగా లేదు, ఇప్పటి మన పరిస్థితిలాగే అనిపిస్తోంది కదా. అవును. ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి కథే అయినా దానిలోని సమస్య మాత్రం ఎప్పటికీ పాతపడదు. నిజమే. మన చుట్టూ ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నప్పుడు దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఏది నిజమో ఎలా తేల్చుకోవాలి? ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రశ్నే. మరి ఈరోజు మనం చర్చించబోయే విషయం ఈ ప్రశ్నకు ఒక మార్గాన్ని చూపిస్తుందంటారా? ఖచ్చితంగా. ఇది ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది ఏదో గుడ్డిగా నమ్మమని చెప్పదు. మనకు మనమే సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో నేర్పుతుంది. సరే, అయితే ఈ అంశాన్ని వివరంగా చర్చిద్దాం. కాలమూల ఆ గందరగోళానికి ఎలాంటి సమాధానం దొరికింది? అది ఎందుకు తరతరాలుగా స్వేచ్ఛా విచారణకు ఒక శాసనంలాగా నిలిచిపోయిందో లోతుగా పరిశీలిద్దాం. వారికి లభించిన సలహాలో మొదటి భాగం వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును. ఒక విషయాన్ని నమ్మడానికి మనం సాధారణంగా ఆధారపడే 10 విషయాలను తిరస్కరించమని చెప్పబడింది. అంటే గుడ్డి నమ్మకానికి దారితీసే 10 మార్గాలను మూసేయమని చెప్పడమన్నమాట. ఇది చాలా అసాధారణమైన విషయం. ఎందుకంటే సాధారణంగా ఏ బోధకుడైనా తన మాటను నమ్మమనే చెబుతారు. కాని ఇక్కడ దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజలు వేటినైతే నమ్మకానికి పునాదులుగా భావిస్తారో వాటినే ప్రశ్నించమని చెప్పడం జరిగింది. ఆ 10లో కొన్నింటిని చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుందనుకుంటా. తప్పకుండా. మొదటిది వదంతి. అంటే ఎవరో చెప్పారని, ఎక్కడో విన్నామని గుడ్డిగా నమ్మవద్దు. అందరూ అనుకుంటున్నారుగా, లేదా ఒక పెద్దాయన చెప్పారు లాంటి మాటలను ఆధారం చేసుకోవద్దు అని. సరిగ్గా. దీనికి కొనసాగింపుగానే రెండోదుంది, సంప్రదాయం. తరతరాలుగా వస్తోంది కాబట్టి అది ఖచ్చితంగా నిజమై ఉండాలని నమ్మవద్దు. ఈ రెండూ మన సమాజంలో ఎంత బలంగా పాతుకుపోయుంటాయో కదా. ఖచ్చితంగా. సంప్రదాయం మనకు ఒక భద్రతనిస్తుంది. కాని అది సత్యానికి గీటురాయి కాదు. తరతరాలుగా ఒక తప్పు కూడా కొనసాగవచ్చు. నిజమే. అందుకే దాన్ని కూడా గుడ్డిగా అనుసరించవద్దని చెప్పారు. ఇక మూడవది ఇంకా లోతైనది, గ్రంథాలు. అంటే పవిత్ర గ్రంథాలలో రాసి ఉంది కదా అని గుడ్డిగా నమ్మవద్దు అని. అవును. ఇది చాలా ధైర్యంతో కూడిన మాట. ఒక్క నిమిషం, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గ్రంథాలను కూడా నమ్మవద్దని చెప్పడమా? మరి ఇంకేముంది ఆధారం? అక్కడికే వద్దాం. దాని తర్వాత చెప్పిన 4వ విషయం కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. అదే తార్కిక అనుమానం. అంటే కేవలం తర్కానికి సరిపోయినంత మాత్రాన ఒక విషయాన్ని పూర్తిగా నమ్మవద్దు అని? ఇది ఎలా సాధ్యం? సైన్స్, తత్వశాస్త్రం అన్నీ తర్కం మీదే కదా ఆధారపడతాయి. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ తర్కాన్ని పూర్తిగా వదిలేయమని చెప్పడం లేదు. కానీ తర్కమనేది ఒక పరికరం లాంటిది. ఓకే. మనం తర్కించే విషయానికి మూల ఆధారం అంటే ప్రెమిస్ తప్పైతే మన తర్కం ఎంత బలంగా ఉన్నా చివరికొచ్చే ముగింపు కూడా తప్పే అవుతుంది. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు. విమానం ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి విమానం ఒక పక్షి. ఈ వాదనలో తర్కముంది, కానీ మూల ఆధారం తప్పు. అందుకే కేవలం తర్కం మాత్రమే సరిపోదు. దానికి అనుభవం కూడా తోడవ్వాలి. అంటే ఒక ఆలోచన కాగితం మీద సరిగ్గా అనిపించినా నిజ జీవితంలో అది పని చెయ్యకపోవచ్చు. అర్థమైంది. సరిగ్గా. ఇక మిగిలిన వాటిలో ఇంకో 2 చాలా ముఖ్యమైనవి. ఏంటవి? ఒకటి వక్త సామర్థ్యం. అంటే చెప్పే వ్యక్తి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు అనేది చూసి నమ్మవద్దు అని. అవును. ఇది ఈనాటికి ఎంతో వర్తిస్తుంది. ఒక వ్యక్తి వాగ్ధాటి అద్భుతంగా ఉండవచ్చు, కానీ అతను చెప్పే విషయానికి, నిజానికి సంబంధం ఉండకపోవచ్చు. వ్యక్తి ఆకర్షణకు వారు చెప్పే విషయానికి మధ్య తేడాను గమనించాలి. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనది వ్యక్తిగత విధేయత. అంటే ఈ భిక్షువు మా గురువు అనే ఒక్క కారణంతో ఆయన చెప్పేదంతా గుడ్డిగా నమ్మవద్దు. అద్భుతం. అంటే మన ఆలోచనా విధానాన్ని, మన విచక్షణను ఎవరికీ దేనికి అప్పగించవద్దు అన్నమాట. పురాతన సంప్రదాయమైనా, పవిత్ర గ్రంథమైనా, గొప్ప గురువైనా సరే. అవును. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది.
ఇన్ని బాహ్యాధారాలను నమ్మవద్దంటే మరి దేనిని ఆధారం చేసుకోవాలి? ఇది పూర్తిగా గాలిలో దీపం పెట్టినట్టు కాదా? కానే కాదు. నిజానికి బాహ్య ఆధారాలపై ఆధారపడటమే గాలిలో దీపం పెట్టినట్టు. ఇక్కడ ఒక అంతర్గత ఎంతో బలమైన ప్రమాణాన్ని సూచించడం జరిగింది. అదేంటి? ఆ ప్రమాణమే ఫలితం. ఒక ఆలోచననుగాని ఒక ఆచరణనుగాని స్వీకరించే ముందు దీనిని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. అంటే స్వంత అనుభవం, పరిశీలన ద్వారా తెలుసుకోవాలి. సరిగ్గా మీకు మీరే తెలుసుకున్నప్పుడు అనే మాట ఇక్కడ కీలకం. ఈ విధానాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన కాలాములనే కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతారు కదా? అవును, చాలా ఆచరణాత్మకమైన ప్రశ్నలు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మనసులో రాగం అంటే పేరాశ, ద్వేషం, మోహం వంటి గుణాలు కలిగినప్పుడు అది మంచికి దారితీస్తుందా లేక చెడుకా అని అడుగుతారు. ఇది సిద్ధాంతం కాదు, నేరుగా మనిషి అనుభవంలోకి వెళ్లి అడిగిన ప్రశ్న. కరెక్ట్. దానికి కాలాములు తడుముకోకుండా చెడుకే దారితీస్తుంది అని సమాధానమిస్తారు. ఎందుకని అడిగితే అప్పుడు వాళ్లే వివరిస్తారు. ఆ గుణాల వల్లే ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం, దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేస్తాడని. అంటే ఆ పనులన్నీ చివరికి తనకు, ఇతరులకు కూడా హాని మరియు దుఃఖానికి కారణమవుతాయని వారే స్వయంగా అంగీకరిస్తారు. అవును, వారే తెలుసుకుంటారు. ఒక సిద్ధాంతం మంచిదా చెడ్డదా అని వాదించుకోవడం కన్నా దాని ఆచరణ వల్ల ఏం జరుగుతోందో చూడమన్నారు. రాగం, ద్వేషం, మోహం అనేవి మనసులో మొదలై చివరికి అందరికీ దుఃఖాన్ని మిగులుస్తాయి. ఈ విషయాన్ని వారే స్వయంగా తెలుసుకునేలా చేశారన్నమాట. సరిగ్గా. అందుకే ఏ ఆలోచనలైతే అకుశలంగా ఉంటాయో, అంటే హానికరంగా ఉంటాయో, వివేకులచే నిందించబడతాయో, హాని మరియు దుఃఖానికి దారితీస్తాయో వాటిని విడిచిపెట్టమని చెప్పబడింది. ఇక్కడ వివేకులచే నిందించబడతాయి అనే మాట కూడా గమనించాలి. అవును, అంటే మన సొంత అనుభవంతో పాటు జ్ఞానులైన వారి పరిశీలనను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ వారిని గుడ్డిగా అనుసరించడం కాదు. దీనికి వ్యతిరేక దిశలో కూడా ప్రశ్నలు అడిగారు కదా? అడిగారు. రాగరహితం, ద్వేషరహితం, మోహరహితం వంటి గుణాల గురించి. ఒక వ్యక్తిలో ఈ గుణాలు ఉన్నప్పుడు అది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని. దానికి కూడా వాళ్ళు మేలు చేస్తుంది అనే చెప్పారు. అవును, ఎందుకంటే ఈ గుణాలున్న వ్యక్తి ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచన చెయ్యడు. అతని చేతలు తనకు, ఇతరులకు కూడా శ్రేయస్సు మరియు ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి సలహా చాలా స్పష్టంగా ఉంది. ఏవి ప్రయోజనకరంగా ఉంటాయో వాటిని స్వీకరించి ఆచరించమని. కరెక్ట్. ఏవైతే కుశలంగా ఉంటాయో, వివేకులచే ప్రశంసించబడతాయో, శ్రేయస్సు మరియు ఆనందానికి దారితీస్తాయో వాటిని ఆచరించి వాటిలో నిలకడగా ఉండమని సలహా ఇచ్చారు. కాబట్టి ఒక బోధన యొక్క విలువ అది ఎవరు చెప్పారు, ఏ గ్రంథంలో ఉంది అనే దానిపై ఆధారపడి లేదు. దాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేదే అసలైన కొలమానం. మన అనుభవమే ప్రయోగశాల, మన జీవితమే పరీక్ష. ఇది చాలా శక్తివంతమైన విధానం. సరే, బాహ్య ఆధారాలను పక్కన పెట్టమన్నారు, ఫలితాలను చూడమన్నారు. అంత బాగానే ఉంది. కానీ మరణం తర్వాతేంటి? కర్మఫలం ఉంటుందా లేదా? ఈ పెద్ద ప్రశ్నలకు ఈ విధానం ఎలా సమాధానమిస్తుంది? ఈ చర్చ ముగింపులోనే అసలైన సౌందర్యముంది. ఈ పెద్ద సందేహాలను కూడా చాలా ఆచరణాత్మకంగా పరిష్కరించారు. దీనిని 4 భరోసాలు లేదా 4 సాంత్వనలు అని అంటారు. 4 భరోసాలు. అవును, ఇవి నమ్మకంపై ఆధారపడినవి కావు, నైతిక జీవన విధానం యొక్క తక్షణ ప్రయోజనాలపై ఆధారపడిన ఒక తార్కికమైన వాడన. అంటే ఎవరైతే ద్వేషం, దురాశ, మోహం లేకుండా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే గుణాలతో జీవిస్తారో వారు ఎలా చూసినా విజయం సాధించినట్లే అనిక్కడ చెప్పబడింది. ఈ 4 గుణాలు అంటే అన్ని జీవుల పట్ల ప్రేమతో, దయతో, వారి ఆనందాన్ని చూసి సంతోషిస్తూ, జీవితంలోని హెచ్చుతగ్గులలో నిశ్చలంగా ఉండటం. అవును, అలా జీవించే వ్యక్తికి ఎలాంటి భరోసాలు లభిస్తాయో చూద్దాం. ఆ వ్యక్తి తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇది ఒక రకమైన గెలుపు పరిస్థితి అన్నమాట. సరే, మొదటి భరోసా ఏంటి? మొదటిది, ఒకవేళ మరణానంతరం మరో ప్రపంచం ఉండి నేను చేసిన మంచి పనులకు మంచి ఫలితం లభిస్తే నేను ఖచ్చితంగా ఒక మంచి గమ్యాన్ని పొందుతాను. ఎందుకంటే నేను ఎవరికీ హాని తలపెట్టలేదు. ఇది మొదటి సాంత్వన. అంటే ఒకవేళ పరలోకం ఉంటే నేను సురక్షితంగానే ఉన్నాను, ఒకవేళ లేకపోతే? అదే రెండవ భరోసా. ఒకవేళ మరో ప్రపంచం లేకపోయినా
మంచి చెడు కర్మలకు ఎలాంటి ఫలం లేకపోయినా కనీసం నేను ఈ జీవితంలో ద్వేషం, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించాను. అంటే నేను ఏమీ కోల్పోలేదు. ఏమీ కోల్పోలేదు. నైతిక జీవితం యొక్క ఫలితం ఈ జీవితంలోనే లభించింది. ఇది చాలా బలమైన వాదన. భవిష్యత్తు గురించి బెంగ లేకుండా వర్తమానంలో ఆనందంగా జీవించడం. ఇక మూడవ భరోసా ఏమిటి? మూడవది, ఒకవేళ చెడు పనులు చేసేవారికి చెడు ఫలితం వస్తుందనేది నిజమైతే, నేను ఎవరికీ ఉద్దేశపూర్వకంగా చెడు చెయ్యలేదు కాబట్టి నాకు ఎలాంటి కీడు జరగదు. ఇది కూడా ఒక రకమైన భద్రతాభావాన్నిస్తుంది. అవును, నేను చెడుకు దూరంగా ఉన్నాను కాబట్టి దాని ఫలితాలు నన్ను అంటవు. ఇక చివరిది, నాలుగవది. ఇది అన్నింటినీ మించినదిగా అనిపిస్తుంది. నిజమే. నాలుగవది, ఒకవేళ చెడు పనులు చేసిన వారికి చెడు జరగకపోయినా నేను ఈ జీవితంలో రెండు విధాలుగా పరిశుద్ధంగానే ఉన్నాను. నా చర్యల ద్వారా, నా ఉద్దేశాల ద్వారా. అంటే బయట ప్రపంచంలో న్యాయం జరిగినా జరగకపోయినా? సరిగ్గా. కర్మఫలం పనిచేసినా చేయకపోయినా నేను నా జీవితంలో ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నాను. నా మనస్సాక్షి శుభ్రంగా ఉంది. ఇంతకంటే కావాల్సిందేముంది? ఇదే నాల్గవ సాంత్వన. కాబట్టి ఎలా చూసివా, పరలోక ఉన్నా లేకపోయినా, కర్మ ఉన్నా లేకపోయినా, ద్వేషరహితమైన, ప్రేమపూర్వకమైన జీవితం గడిపేవారు ఎల్లప్పుడూ విజేతలే. మనం కాలాముల గందరగోళంతో మొదలుపెట్టాం. వారికి పరిష్కారంగా మరో కొత్త సిద్ధాంతాన్ని ఇచ్చి, దీన్ని నమ్మండి అని చెప్పలేదు. లేదు. బదులుగా వారికొక పనిముట్టునందించారు. ఏ ఆలోచన దుఃఖానికి, ఏది ఆనందానికి దారితీస్తుందో స్వయంగా పరీక్షించుకుని, నిర్ధారించుకునే ఒక పద్ధతిని నేర్పించారు. ఇది విమర్శనాత్మక ఆలోచనకు, ఆత్మవిశ్వాసానికి ఇచ్చిన ఒక శాశ్వతమైన పాఠం. జ్ఞానమనేది అధికారం నుండి గుడ్డిగా స్వీకరించేది కాదు. అది మన మనస్సును, మన చర్యలను, వాటి ఫలితాలను జాగ్రత్తగా గమనించడం ద్వారా మనం పెంపొందించుకునేది. అవును. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయించే అధికారాన్ని బయటెక్కడో వెతక్కుండా మన అనుభవంలోనే ఉందని ఇది స్పష్టం చేస్తోంది. చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న, ఒక ఆలోచన హాని మరియు దుఃఖానికి, లేదా శ్రేయస్సు మరియు ఆనందానికి దారితీస్తుందా అనేదాని ఆధారంగా దాన్ని అంచనా వేయడానికి ఈ పాఠం ఒక స్పష్టమైన పద్ధతిని అందిస్తుంది. మన చర్యలు ఒకరితో ఒకరు ముడిపడి ఉన్న నేటి ప్రపంచంలో, అవును, ఈ ప్రపంచంలో మనకు మరియు ఇతరులకు నిజమైన శ్రేయస్సును కలిగించేది ఏది అనే అంచనా వేసే ఈ వ్యక్తిగత పరీక్ష కేవలం ఆధ్యాత్మిక బోధనలకే కాకుండా మనం రోజూ ఎదుర్కొనే సమాచారానికి మరియు ఎంపికలకు ఎలా వర్తిస్తుంది.